ఓం శ్రీమాత్రే నమః. శ్రీరామ జయం, శ్రీ సీతారామ జయం. మన శ్రీ త్రిశక్తి పీఠం యూట్యూబ్ ఛానల్ వీక్షక మహాశయులకు శుభస్వాగతం. మనము శ్రీరామ నవమికి ముందు రోజున శ్రీరామచంద్రమూర్తి గురించి 4 మంచి మాటలు చెప్పుకున్నాము. ఈ రోజున విశేషించి మన త్రిశక్తి పీఠంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణం, శ్రీరామనవమి పర్వదినమున శ్రీ సీతారాముల కళ్యాణం వీడియో మరియు ఫోటోలను మీకు దర్శింపచేస్తూ ఒక మంచి పాటను మీకు వినిపించాలి అంతకన్నా పరిచయం చేయాలి అనేటువంటిది ఒక చిరు కోరిక. ముందుగా ఈ పాట గురించి 4 మాటలు చెప్పుకుందాము. అసలు ఈ పాట ఎక్కడిది, ఎవరు రాశారు, దీనికి పుట్టు పూర్వోత్తరాల గురించి 4 మాటలు చెప్పుకుందాము. ఈ పాట ఎవరు రాశారో తెలియదు, ఒక మంచి పాట అని నాకు అనిపించింది. అందుకని ఆ రాసిన మహానుభావులని ఒకసారి స్మరణ చేస్తూ వారికి హృదయపూర్వక ప్రణామములు అర్పించుకుంటున్నాను. ఈ పాట నా దగ్గరకు ఎలా వచ్చింది అంటే మీకు 4 విషయాలు చెప్పాలి. నా చిన్నతనానికి వెళ్ళాలి. నేను గత 40 సంవత్సరాల క్రితం, నాకు 15 ఏళ్ళు కూడా ఉండవు బహుశా ఆ సమయంలో, 40 ఏళ్ల క్రితం మాట. మా నాన్నగారికి మంచి మిత్రుడు మా నాన్నగారి ముందు ఆయన చక్కగా ఈ పాటను పాడి వినిపించారు. ఒక సినిమా రాగంలో ఉన్నది ఈ పాట, అయితే భావం అద్భుతంగా ఉన్నది. ఆనాడే నా చిన్ని మనసును ఆకర్షింపజేసింది. మా నాన్నగారు వ్రాసుకున్నారు ఆ పాటని, చాలా బాగుందని. మా నాన్నగారికి రామనామం అంటే చాలా ఇష్టం, రాముడంటే మహాప్రేమ. ఆ రామచంద్రమూర్తి మీద ప్రేమతోనే నా పేరు కూడా శ్రీరామకుమార శర్మ అని పేరు పెట్టుకున్నారు మా నాన్న. సాగర్లో రామచంద్రమూర్తికి మొక్కుకున్నారట. ఏదైనా ఆ శ్రీరామచంద్రమూర్తి పాట 40 ఏళ్ల నాడు విన్నాను. ఆ వ్రాసుకున్న పాట మా నాన్నగారు గతించారు, కానీ మా నాన్నగారి తీపి జ్ఞాపకాలలో అది ఒకటి నా దగ్గర మిగిలిపోయింది. అప్పుడప్పుడు నాకు నేను పాడుకొని ఆనందపడుతూ ఉంటాను. ఈసారి మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నాం కదా, మీ అందరికీ కూడా ఈ పాట వినిపించాలి అనేటువంటి ఒక చిరు కోరికతోటి మీ ముందుకు రావడం జరిగింది. శ్రీరామ నామాలు శతకోటి, ఒక్కొక్క పేరు బహుతీపి. ఈ పాట కూడా మీరందరూ వినే ఉంటారు. జానకమ్మ గారు, సుశీలమ్మ గారు ఎవరు పాడారో తెలియదు, కానీ చాలా అమృతమయమైనటువంటి పాట ఈ పాట. అలాగే రాముని మీద ఎటువంటి భక్తి పాటలు వచ్చినా అవి అమృతములే, మధురాతి మధురములే. అయినా ఈ పాట యూట్యూబ్లో కూడా నేను కొట్టి చూశాను, ఏదన్నా వస్తుందేమో అని. ఎక్కడా లేదు, నాకు తెలిసి అయితే కనిపించలేదు. అందువల్ల ఈ 4 మాటలు విశేషించి చెబుతున్నాను. కనిపించలేదు కదా అని నాదిగా ప్రకటించుకునే తత్వం అయితే భగవంతుడు నాకు ఇవ్వాల. నిజాయితీగా బ్రతకాలి, మా నాన్నగారు నాకు అదే ప్రసాదించారు మా జీవనంలో. మా నాన్నగారు తరచూ శ్రీరామ, జగదభిరామ, కళ్యాణరామ, కారుణ్యధామ, పట్టాభిరామ, హే పరంధామ, సీతారామ, శ్రీరఘురామ అని రామచంద్రమూర్తిని ఒక ప్రాసతో అనుకుంటూ జీవనం చేసేటువంటి వారు. నేను కూడా
అప్పుడప్పుడు అలా తలుస్తూ మా నాన్నని జ్ఞప్తికి తెచ్చుకుంటూ తృప్తి పడుతూ ఉంటాను. అయితే మా నాన్నగారు గతించిన తర్వాత మా నాన్నగారు నాకు ఆరాధ్య పీఠాన్ని, తన ప్రాణ ప్రతిరూపమైనటువంటి అమ్మవారిని నాకు పూజాపీఠంగా ఇచ్చి అమ్మ సేవలో నన్ను ఉంచారు. ఆ తరువాత నాకు అన్నీ అమ్మే అనుకునే జీవన విధానంలో నేను అమ్మని ఎక్కువగా స్మరిస్తుంటాను. అమ్మ జగజ్జనని శరణమమ్మ శరణం, లలితమ్మ తల్లి శరణమమ్మ శరణం అంటూ నేను ఆ తల్లినే ఎక్కువ స్మరణ చేసుకుంటూ జీవనం చేస్తూ ఉంటాను. ఇక అసలు విషయంలోకి వద్దాము. ఇలా 40 సంవత్సరాల తర్వాత ఆ పాటను పబ్లిక్గా అందరికీ పరిచయం చేసేటువంటి భాగ్యం నాకు భగవంతుడు ప్రసాదించినందుకు, ముందుగా ఇన్నేళ్లు నేను దాచుకోగలిగినందుకు మా నాన్నగారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నమస్సుమాంజలుడు సమర్పించుకుంటూ ఆ రామచంద్రమూర్తికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరిస్తూ మీ ముందు ఆ పాటను మనసారా పాడి మీకు వినిపించడం నాకు అమితమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుంది అని భావిస్తున్నాను. దయచేసి ఈ పాటలో నా యొక్క గాత్రలోపాన్ని చూడకుండా పాటలో భావ మాధుర్యాన్ని చూడండి అని సవినయంగా మనవి చేసుకుంటూ, నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని మరీ కోరుకుంటూ, మరిన్ని మంచి సద్విషయాలను ఎన్నో మీతో పంచుకోవాలని సదా కోరుకుంటూ, మీ శ్రీరామ సరస్వతి, సద్గురు శ్రీరామ సరస్వతి. శిరస్సు వంచి ఆ రామచంద్రమూర్తికి మీ అందరికీ కూడా రామచంద్రమూర్తి అనుగ్రహంతో సకల శుభాలు కలగాలని మా త్రిశక్తి పీఠ అధీశ్వరి జగన్మాత శ్రీరామో లలితాంబిక అని అన్నట్లుగా ఆ రామచంద్రమూర్తియే లలితాదేవి అని పెద్దలు చెప్పినట్లుగా ఆ లలితాదేవి అనుగ్రహంతో మనమందరం కూడా సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, శ్రీరామ జయం, శ్రీ సీతారామ జయం. పలుకండి పలుకండి పలుమార్లు పలుకండి, పలుకండి పలుకండి పలుమార్లు పలుకండి. రామ రామాయణడి తారక మంత్రము పలుకండి పలుకండి, పలుమార్లు పలుకండి, పలుకండి పలుకండి పలుమార్లు పలుకండి. రామ రామాయణడి తారక మంత్రము పలుకండి పలుకండి, పలుమార్లు పలుకండి, పలుకండి పలుకండి. పట్టు పీతాంబరములా పన్నగా శయనునికి, పట్టు పీతాంబరములా పన్నగా శయనునికి, పసిడి పందిట్లో పూజ చేయండి,
పసిడి పందిట్లో పూజ చేయండి, పచ్చ కర్పూరాలు పలుపూలతోను, పచ్చ కర్పూరాలు పలుపూలతోను పలుమార్లు అర్చించి పుణ్యమందండి. పలుకండి పలుకండి పలుమార్లు పలుకండి, పలుకండి పలుకండి పలుమార్లు పలుకండి. రామ రామాయణడి తారక మంత్రము పలుకండి పలుకండి, పలుకండి పలుకండి. పదునారు వత్సముల పసిబాలుడండి, పదునారు వత్సముల పసిబాలుడండి, పదునారు కణలతో పొంగుచున్నాడండి, పాల బుగ్గలవాడు మన రాముడండి, పాల బుగ్గలవాడు మన రాముడండి. మనసైన మారాజు కోరి కొలవండి, పలుకండి పలుకండి పలుమార్లు పలుకండి, పలుకండి పలుకండి పలుమార్లు పలుకండి. రామ రామాయణడి తారక మంత్రము పలుకండి పలుకండి, పలుమార్లు పలుకండి. అష్టదిక్పాలకులతో ఆది దేవతలతో, అష్టదిక్పాలకులతో ఆది దేవతలతో ఆంజనేయునితో అనుజన్ముతోను ఆసీనుడైనాడు అయోధ్య రామయ్య, ఆసీనుడైనాడు అయోధ్య రామయ్య. మనసార సేవించి తనివి తీరండి, పలుకండి పలుకండి పలుమార్లు పలుకండి, పలుకండి పలుకండి పలుమార్లు పలుకండి. రామ రామాయణడి తారక మంత్రము పలుకండి పలుకండి, పలుకండి పలుకండి. వన్నె చిన్నెల వనిత
జానకమ్మతోను వన్నె చిన్నెల వనిత జానకమ్మతోను వంపు సొంపులవాడు వనజనేత్రుండు వచ్చి కూచున్నాడు వరములియంగాను వచ్చి కూచున్నాడు వరములియంగాను ముదమార పూజించి భాగ్యమందండి పలుకండి పలుకండి పలుమార్లు పలుకండి 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 పలుమార్లు పలుకండి రామ రామాయణడి తారక మంత్రము పలుకండి పలుకండి పలుమార్లు పలుకండి 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 తులసి దళమునకే తుల తూగినాడే తులసి దళమునకే తుల తూగినాడే శబరి ఎంగిలికే తృప్తి చెందాడే భక్త హృదయమునందు బందియ్యున్నాడు భక్త హృదయమునందు బందియ్యున్నాడు ఆత్మాభిరాముడై అలరించినాడు పలుకండి పలుకండి పలుమార్లు పలుకండి 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 పలుమార్లు పలుకండి రామ రామాయణడి తారక మంత్రము పలుకండి పలుకండి పలుమార్లు పలుకండి 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 పలుమార్లు పలుకండి రామ రామాయణడి తారక మంత్రము పలుకండి పలుకండి పలుమార్లు పలుకండి 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 పలుమార్లు పలుకండి